నమస్కారం. స్వంతంగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఆలోచన ఉందా? కానీ పెట్టుబడి లేదు, ఎలా అని ఆగిపోతున్నారా? అయితే ఇక చింతించకండి. అతి తక్కువ ఖర్చుతో, కొన్నిసార్లు అసలు ఒక్క రూపాయి కూడా పెట్టకుండా మొదలుపెట్టగల 10 అద్భుతమైన బిజినెస్ ఐడియాల గురించి ఇప్పుడు మనం చూద్దాం. ఇదే చాలామంది మదిలో మెదిలే ప్రశ్న ఇదే. పెట్టుబడి కూడా లేదు, ఎలా స్టార్ట్ అవుతుంద్రా అని. నిజమే, ఎంటర్‌ప్రెన్యూర్ అవ్వాలనుకునే వాళ్లకి ఎదురయ్యే ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం ఇదే. ఈ ఒక్క ప్రశ్న ఎన్నో కలల్ని అక్కడితోనే ఆపేస్తుంది. ఇది చాలా సహజమైన ఆందోళనే, కానీ దీనికి ఒక మంచి పరిష్కారం ఉంది. సో, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే 2025లో కొన్ని కొత్త బిజినెస్ మోడల్స్ వస్తున్నాయి. వీటిని జీరో ఇన్వెస్ట్మెంట్తో, అంటే అసలు డబ్బుల్లేకుండా, లేదా మహా అయితే ఓ 10,000 లోపే స్టార్ట్ చేయొచ్చు. ఈ పెట్టుబడి సమస్యను దాటుకుని ముందుకు వెళ్లడానికి కొన్ని స్మార్ట్, ప్రాఫిటబుల్ ఐడియాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, ముందుగా అందరూ ఎదురుచూసేది ది జీరో బిజినెస్ డ్రీమ్. అసలు ఒక్క రూపాయి కూడా పెట్టుబడి లేకుండా బిజినెస్ స్టార్ట్ చేయడం. ఇది సాధ్యమేనా? అబ్సల్యూట్లీ సాధ్యమే. మరి ఆ కలను ఎలా నిజం చేసుకోవాలో లెట్స్ డైవ్ ఇన్. అవును, కరెక్ట్గా చూస్తున్నారు. 0, 0, ఒక్క రూపాయి కూడా అవసరం లేదు. అయినా కూడా డబ్బు సంపాదించే ఛాన్స్ ఉంది. వినడానికే ఆశ్చర్యంగా ఉన్నా ఇది 100% నిజం. ఓకే, జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియా ఏంటంటే రెజ్యూమే ఇంకా లింక్డ్ఇన్ ప్రొఫైల్ సర్వీస్. ఆలోచించండి, కాలేజ్ స్టూడెంట్స్, జాబ్ కోసం వెతికేవాళ్లు, వీళ్ళందరికీ ఉండే పెద్ద తలనొప్పేంటే ఒక మంచి ప్రొఫెషనల్ రెజ్యూమే ఎలా తయారు చేయాలి అనేది. సో, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే చాలు, వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. రెజ్యూమే రైటింగ్, లింక్డ్ఇన్ ప్రొఫైల్ని చక్కగా తీర్చిదిద్దడం, కవర్ లెటర్స్ రాయడం, ఇలాంటి సర్వీస్లివ్వచ్చు. దీనికి కావాల్సిందల్లా ఒక ల్యాప్టాప్ అంతే. స్టూడెంట్స్ నుండి దీనికి భలే డిమాండ్ ఉంటుంది. ఒక్కో రెజ్యూమేకి ఈజీగా 199 నుంచి 499 రూపీస్ వరకు ఛార్జ్ చేయొచ్చు. సరే, జీరో ఇన్వెస్ట్మెంట్ ఐడియా చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కెళ్దాం. అంటే చిన్నపాటి పెట్టుబడి పెట్టి ఎక్కువ డిమాండ్ ఉన్న కొన్ని సర్వీస్ ఐడియాల గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చిన్నదే అయినా ప్రాఫిట్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇది చూడండి, మొబైల్ ర్యాపింగ్ సర్వీస్. ప్రతి ఒక్కరికి తమ ఫోన్కి గీతలు పడతాయేమో అని భయముంటుంది కదా. సరిగ్గా ఇదే మన బిజినెస్ పాయింట్. ఓ 3,000 రూపాయలు పెడితే హీట్ గన్, మంచి మంచి ర్యాప్స్, కటర్సో చేస్తాయి. వీటిని తీసుకుని నేరుగా హాస్టల్స్, కాలేజీలు, ఐటీ పార్కుల దగ్గరికి వెళ్ళిపోవడమే. అసలు దీనికి షాపు పెట్టాల్సిన పనే లేదు. ఒక్కో ఫోన్కి 200 నుంచి 400 తీసుకున్నా దాదాపు 200% ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది. అదిరిపోయింది కదూ. ఇక ఇది ఒక సైలెంట్ గోల్డ్ మైన్ లాంటిది. అదేంటంటే అపార్ట్మెంట్ కార్ వాష్ సబ్స్క్రిప్షన్. పెట్టుబడి ఎంత అనుకుంటున్నారు? జస్ట్ ఒక 1,000 రూపాయలు. దాంతో బ్రష్, క్లాత్, షాంపూ కొనేయచ్చు. ఇక అపార్ట్మెంట్లో వాళ్లతో మాట్లాడి ఒక్కో కార్కి నెలకు 300 నుంచి 500 చొప్పున సబ్స్క్రిప్షన్ తీసుకుంటే జస్ట్ ఓ 20 కార్లు దొరికినా చాలు, నెలకు 10 నుంచి 12,000 పక్కాగా వస్తాయి. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటంటే సబ్స్క్రిప్షన్ మోడల్ కాబట్టి ప్రతి నెల ఆదాయం గ్యారెంటీ. 2025లో ఒక కొత్త ట్రెండ్ బాగా పెరగబోతోంది. అదే మైక్రో వెడ్డింగ్స్. అంటే చాలా సింపుల్గా, తక్కువ బడ్జెట్లో ఓ 20,000 లోపు చేసుకునే పెళ్ళిళ్ళన్మాట. మనం చేయాల్సిందల్లా సింపుల్ డెకరేషన్ వాళ్ళని, మంచి ఫుడ్ వెండర్స్ని పరిచయం చేయడం, చిన్న వెన్యూ అరేంజ్ చేయడం, ఇలాంటి పనుల్ని కోఆర్డినేట్ చేయడమే. మొత్తం బడ్జెట్ మీద ఓ 5 నుంచి 10% కమిషన్ ఈజీగా తీసుకోవచ్చు. ముఖ్యంగా చిన్న నగరాల్లో, పెద్ద అపార్ట్మెంట్ కమ్యూనిటీస్లో దీనికి సూపర్ డిమాండ్ ఉండబోతోంది. ఓకే, ఇప్పటివరకు బయట చేసే సర్వీసుల గురించి చూశాం. ఇప్పుడు క్రియేటివిటీని వాడుకొని హాయిగా ఇంట్లో నుంచే తక్కువ స్థలంలో చేసుకునే కొన్ని బిజినెస్ ఐడియాల మీద ఫోకస్ చేద్దాం. ఇది మామూలు టిఫిన్ సెంటర్ ఐడియా కాదు. ఇది చాలా స్పెషల్. అపార్ట్మెంట్ ఓన్లీ టిఫిన్ డెలివరీ. అంటే ఊరంతా తిరగకుండా జస్ట్ 1 లేదా 2 అపార్ట్మెంట్లను టార్గెట్ చేయాలి. అక్కడ ఓ 20-30 మంది రెగ్యులర్ కస్టమర్లను పట్టుకుంటే చాలు. వాళ్ళకి రోజు భోజనం అందిస్తే నెలకి 40,000 నుంచి 60,000 వరకు సంపాదించొచ్చు. అపార్ట్మెంట్లలో కస్టమర్లు పర్మనెంట్గా ఉంటారు, రిపీట్ ఆర్డర్స్ వస్తాయి, మౌత్ టాక్తో కొత్త కస్టమర్లు కూడా వస్తారు. ఇప్పుడు 2 క్రియేటివ్ బిజినెస్లను పక్కపక్కన పెట్టి చూద్దాం. 1 ఫెస్టివల్ డెకరేషన్ సర్వీస్, 2 గిఫ్ట్ హ్యాంపర్ బిజినెస్. డెకరేషన్కి సుమారు ఓ 5,000 పెట్టుబడి కావాలి. అదే గిఫ్ట్ హ్యాంపర్స్కైతే 3,000 చాలు. బర్త్డేలు, బేబీ షవర్స్ లాంటి వాటికి డెకరేషన్ డిమాండ్ ఉంటుంది. యానివర్సరీలు, కార్పొరేట్ గిఫ్ట్స్ కోసం గిఫ్ట్ హ్యాంపర్స్ని బాగా కొంటారు.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే గిఫ్ట్ హ్యాంపర్లలో ప్రాఫిట్ మార్జిన్ 40-70% వరకు ఉంటుంది. చాలా ఎక్కువ కదా? ఇది చాలామందికి తెలియని కానీ ఒక గోల్డెన్ బిజినెస్ ఐడియా. అదేంటంటే కస్టమ్ శారీ డైయింగ్. చాలా ఇళ్లల్లో వార్డ్రోబ్లలో రంగు వెలిసిపోయిన పాత పట్టుచీరలుంటాయి కదా, వాటిని పడేయలేక కట్టలేక అలా ఉంచేస్తారు. సరిగ్గా అదే మన అవకాశం. వాటికి కొత్తగా డబుల్ కలర్ డైయింగ్ చేసి ఇస్తే చాలు. గృహిణులు, బుటిక్స్ వాళ్లు దీనికి మెయిన్ కస్టమర్లు. రోజుకి ఓ 5 చీరలు చేసినా కూడా మంచి ఆదాయమొస్తుంది. ఇంకా ఇంట్లో నుంచే చేయగలిగే మరో 2 క్విక్ ఐడియాస్ చూద్దాం. మొదటిది హోమ్ బేస్డ్ పర్ఫ్యూమ్ మిక్సింగ్. ఓ 4000 పెట్టుబడితో మంచి మంచి ఎసెన్షియల్ ఆయిల్స్ తెచ్చి యునీక్ పర్ఫ్యూమ్స్ తయారుచేసి అమ్మొచ్చు. ఐటీ ఎంప్లాయీస్, కాలేజ్ స్టూడెంట్స్ దీనికి రిపీట్ కస్టమర్లు అవుతారు. ఇంకొకటి హెల్తీ స్నాక్స్ రీసెల్లింగ్. హోల్సేల్గా కొని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి ఆఫీస్లు, జిమ్స్, హాస్టల్స్లో అమ్మడం. ఇది కూడా చాలా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్. ఓకే, మంచి బిజినెస్ ఐడియా దొరికింది. దాంతో పనైపోయిందా? లేదు. ఐడియా ఎంత బాగున్నా దానికి కొంచెం మార్కెటింగ్ మసాలా యాడ్ చేయాలి. అప్పుడే బిజినెస్ దూసుకుపోతుంది. సో ఈ బోనస్ సెక్షన్లో మన బిజినెస్కి బూస్ట్ ఇచ్చే కొన్ని మార్కెటింగ్ కాంబో ఐడియాల గురించి చూద్దాం. చూడండి, ఈ ఫార్ములా చాలా సింపుల్ కానీ చాలా పవర్ఫుల్. స్టెప్ 1, ముందు మనం ఒక బిజినెస్ ఐడియాను ఎంచుకోవాలి. స్టెప్ 2, దానికొక స్మార్ట్ మార్కెటింగ్ ట్రిక్ జోడించాలి. ఇక స్టెప్ 3, రిజల్ట్ ఏంటి? డబుల్ ఇంపాక్ట్. మన బిజినెస్ సక్సెస్ రెట్టింపవుతుంది. ఒక చిన్న ఉదాహరణ చూద్దాం. పచ్చళ్ల బిజినెస్ అనుకుందాం. నార్మల్గా మార్కెటింగ్ చేస్తే చూసిన వాళ్లల్లో ఒక 20% మంది కొంటారు. కానీ అదే పచ్చళ్లకి ఒక ఫ్రీ టేస్ట్ బాక్స్ ఇచ్చామనుకోండి, అంటే చిన్న శాంపుల్ బాక్స్, అప్పుడేమవుతుందో తెలుసా? కన్వర్షన్ రేటు ఏకంగా 70%కి పెరిగిపోతుంది. చూసారా, ఒక చిన్న ట్రిక్ ఎంత పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేసిందో? ఇప్పుడు అలాంటివే కొన్ని క్రేజీ ఎఫెక్టివ్ కాంబోలు చూద్దాం. చీరల షాపుంటే రోజూ వాట్సాప్ లైవ్ షోలు చెయ్యాలి. పచ్చళ్ల బిజినెస్ అయితే ఫ్రీ టేస్ట్ బాక్స్ ఇచ్చి కస్టమర్లను పట్టేయాలి. హ్యాండీక్రాఫ్ట్స్ అమ్ముతుంటే అపార్ట్మెంట్లో ఒక సింగిల్ టేబుల్ ఎగ్జిబిషన్ పెట్టాలి. టిఫిన్ సర్వీస్ అయితే వీక్లీ సబ్స్క్రిప్షన్ పెడితే ఇన్కమ్ గ్యారంటీ. ఇక బుట్టిక్ వాళ్ళు కస్టమర్ ట్రై ఆన్ రీల్స్ పోస్ట్ చేస్తే చాలు, వీడియో వైరల్ అయిపోతుంది. సరే, ఇక మనం చివరి ఘట్టానికొచ్చేశాం. ఇప్పటివరకు మనం చూసిన ఈ సమాచారమంతా ఒక సొంత బిజినెస్ జర్నీకి ఫస్ట్ స్టెప్ అవ్వాలి. మనముంటున్న సిటీ, మనకున్న ఆలోచన, ఈ రెండింటి కాంబినేషనే మన సక్సెస్. ఈ ఒక్క మాట బాగా గుర్తుపెట్టుకోండి. చిన్న పెట్టుబడి అంటే చిన్న ఫ్యూచర్ కాదు బాస్. మనం మొత్తం ఈ విశ్లేషణకి ఇదే అసలైన సారాంశం. పెట్టుబడి చిన్నగా ఉండొచ్చు, కానీ దానితో మనం నిర్మించుకోబోయే భవిష్యత్తు, మన కలలు చాలా పెద్దవిగా ఉండాలి. సో ఫైనల్గా ఒక్కటే, 2025లో సక్సెస్ అవ్వడానికి కావాల్సిందేంటి? ఒక సరియైన ఐడియా, దానికి తోడు మన డెడికేషన్. ఈ రెండు కలిస్తే చాలు, విజయం మనదే. ఇప్పుడు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఈ ఐడియాలలో మనం ఉంటున్న నగరానికి, మన పరిస్థితులకు ఏది బెస్ట్గా సెట్ అవుతుంది? ఒక ఎంటర్‌ప్రెన్యూర్లా ఆలోచించడం మొదలుపెట్టండి. ఆ ఆలోచనే భవిష్యత్తుకు పునాది కావచ్చు.